హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్విత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. కొత్తిల్లు కాబట్టి ముందే వ్రతం చేయాలని చెప్పారు. మేము యాక్చువల్లీ పెళ్ళి తర్వాత చేద్దాం అనుకున్నాము. సో ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అని చేస్తుంటారు మీరు. పాదయోపాద్యం సమర్పయామి, హస్తయోగం సమర్పయామి, ముఖే శుద్ధాచం సమర్పయామి, ప్రాణాంతర శుద్ధాచం సమర్పయామి, పంచమస్తం పోయినాను ఆదిత్య కుంకుమ విలేపనం పరికల్పయామి, దివచందనం సమర్పయామి, కింద పెట్టాము దివచందనం సమర్పయామి, శ్రీగంధం పరికల్పయామి, గంధసాం అక్షతాం సమర్పయామి, గంధసాన్ అక్షతాన్ సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, యజ్ఞోపవిధం సమర్పయామి, యజ్ఞోపవిధాన్ అక్షతాన్ సమర్పయామి, పుష్పాసనం సమర్పయామి, పుష్పదాన్ అక్షతాన్ సమర్పయామి, నానావిధమంత్రపత్రికాన్ సమర్పయామి, ధూమాగ్రాపయామి, సర్వప్రభం శక్త్యర్థం తం మంగళం ప్రణమామ్యాం, ప్రియంగుకిలికాశం రూపేణ ప్రతిమంగళం. మా తమ్ముడి పెళ్ళి కాబట్టి కొత్త పెళ్ళి కొడుకుతో వ్రతం చేపియమని చెప్పారనమాట. అందుకే మమ్మీ డాడీతో పాటు మా తమ్ముడు కూడా కూర్చున్నాడు పూజలో. వాడు చాలా నిష్టగా పూజ చేస్తున్నాడు. ఈసారి ఎప్పుడైనా కూర్చోడు అసలు. ఇయర్లీ వన్స్ అయినా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మంచిదని నమ్ముతారు మా సైడ్. మీరు ఎంతమంది వ్రతం చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంటి లగ్న మహోత్సవ పూజాం లగ్నాష్టక పూజాం చకరిష్యే. జై సత్యనారాయణ స్వామికి, సత్యదేవ భగవాన్ కి. మా కన్నయ్య అయితే నిష్టగా పూజ చేస్తున్నాడు, బాగానే మొక్కుతున్నాడు. చూడండి వాడు ఎంత భక్తితో మొక్కుతున్నాడు.